సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ హైకమాండ్ వద్ద డిప్యూటీ సీఎం మంత్రుల శాఖలపైన చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చర్చల మీద చర్చలు జరుపుతుండగా రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అఖండ విజయం పట్ల ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ విజయంలో కీలక పాత్ర రేవంత్ రెడ్డిదేనని చెప్పారు. ఆయన కారణంగానే విజయం సాధ్యమైందని, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడనే అభిప్రాయం సర్వైక. ఇదే అంశానికి సంబంధించి మరింత కొత్త జోష్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ఏర్పడుతున్నటువంటి తొట్టతొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకాలం కొంత నైరాశ్యంలో స్తబ్దుగా ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో ఉరకలెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కావాలి అన్నటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల నుండి సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి అసలు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి స్థాయిలో అఖండ విజయం సాధించింది. ఈ సందర్భంలో మీ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు ఈ విజయానికి కారకులు ఎవరు అనుకుంటున్నారు? ఈ విజయానికి కారకులు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ ఓడిపోవడానికి కారణము రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల సంది ఈ పాలకులు చేసినటువంటి అన్యాయాలను ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ప్రతి జిల్లా నుంచి ప్రతి ఎమ్మెల్యేలను అందరినీ బలోపేతం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంటేనే ఇది సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో మన గెలుపు కాంగ్రెస్ పార్టీ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక ముందు మన సీఎం మనకందరికీ కావాలంటే రేవంత్ రెడ్డి గారి కావాలని మన ఆదిలాబాద్ జిల్లా నుంచి మనము ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున మన కంది శ్రీనన్న నాయకత్వంలో మనం మాట్లాడడం జరుగుతున్నది. ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలు కూడా ఆదిలాబాద్ నాయకులు కూడా అందరూ ఏరుకునేది ఏంటంటే కంది శ్రీనివాసరెడ్డి మాకు ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే గతంలో కూడా 2014, 2018లో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి సీనియర్లు చాలామంది పోటీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రి కావాలి అని అనుకోవడానికి ప్రధానంగా కారణం ఏంటి? అసలు మాకి ఆయన ఇన్ని రోజుల నుంచి మాకు ఎవరు నీళ్ళు పోయలే. 15 సంవత్సరాల కింద నుంచి మేము పరేషాన్ ఉన్నాం. అందుకోసం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డే కావాలా మాకి సీఎం అన్నట్లా మేము కొట్లాడుతున్నాం. మాకి దేశానికి ఆయన ఓ నీళ్ళు పోస్తేనే అందరికీ తెలివి వచ్చింది. అందరు తెలివిలలో వచ్చిండ్లు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాకు ఏమి పని చేయాలి, ఎవరు ఈయననే కావాలా మాకి, రేవంత్ రెడ్డే కావాలా మాకి సీఎం బస్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది సీనియర్లు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి సందర్భం. అయితే వాళ్ళందరిట్లో ముఖ్యమంత్రి స్థానానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో దానికి కారణం ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వీక్ ఉండే కంపల్సరీ అంటే తెలంగాణ వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండే. బట్టి విక్రమార్క గారు ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే, వీళ్ళందరూ ఉండే. అప్పుడు ఉన్నా కానీ అప్పటికి ఏమీ ఇది లేకుండే. మళ్ళీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టిండో పార్టీలో అప్పటి నుంచి యూత్ అనేది పబ్లిక్ అనేది ఒక డైనామిక్ హీరో వచ్చిండు అని పబ్లిక్ యూత్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది రేవంత్ రెడ్డి. పబ్లిక్లో టాక్ కూడా అదే ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని. వీళ్ళకు ఎవరు ఇద్దరున్నా కానీ మొగ్గు చూపేది పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అయితేనే బెటర్ అనుకుంటున్నాను.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో వాటిని అమలు చేసేటటువంటి సత్తా కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, మిగతా ఏ నాయకులకు ఉందనుకుంటున్నారు, దాంట్లో రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి కార్యదక్షత అంటే ప్రజలకు మేలు చేసేటటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు, ఆ శక్తి ఇతరులకు లేదనుకుంటున్నారు? ముందుగా మన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు. ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారిని చూసే అంత యూత్ కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ అందరూ రేవంత్ రెడ్డి వెనకాల నిలబడి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుందని అనిపిస్తున్నది. ఈ 6 గ్యారెంటీల హామీ అనేది సోనియా గాంధీ గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారి వీళ్ళు ఉంటేనే అమలు జరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఉంది, ప్రతి మహిళకు 2500 రూపాయలు అనేది ఉంది, ఇంకా పింఛన్ ఉంది, ఇంకా గ్యాస్ సిలిండర్ ఉంది, అనేక హామీలు ఉన్నాయి. ఇదేంటంటే సోనియా గాంధీ గారు ప్లస్ రాహుల్ గాంధీ గారు మరియు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమవుతాయని అందరి నమ్మకం, అందుకే గెలిపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక దమ్మున్న లీడర్ కేసీఆర్ని ఢీ కొట్టి అఖండ విజయం సాధించి మన అందరినీ ఒక ఉత్తేజంతో ఉంచినందుకు రేవంత్ రెడ్డి గారే సీఎం కావాలి. అంటే సీనియర్లు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అనేక మంది సీనియర్లు ఉన్నారు. కాకపోతే అప్పుడు లేని పార్టీ ఇప్పుడు వచ్చింది, అది ఒకటి రేవంత్ రెడ్డి గారితో వచ్చింది. రేవంత్ రెడ్డి గారే సీఎం కావాలని మేము అనుకుంటున్నాము, ప్రజలు అనుకుంటున్నారు, యావత్ దేశం అనుకుంటుంది. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని యావత్ ప్రపంచమే కోరుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా లీడర్లు అందరూ కూడా సరే, అందరికీ అర్హత ఉండొచ్చు, హక్కు ఉండొచ్చు ముఖ్యమంత్రి పీఠం కోరడానికి. కానీ మీ అభిప్రాయం ప్రకారంగా ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారు, పరిపాలించే దక్షత అలాగే ప్రతిపక్షాలను ఎదుర్కొనేటటువంటి సత్తా ఎవరికి ఉందనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అన్ని పార్టీలందరినీ ఎదుర్కొనేది. మన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అతడే వచ్చి కాంగ్రెస్ను తెలియజేసిండు. కాంగ్రెస్ ఇన్ని రోజులు నిద్రలు ఉన్నట్టుండే ఆ కాంగ్రెస్ను తెలియజేసి ఆ ప్రతిపక్షాలన్నిట్లను కూడా ఎదుర్కొనే బాధ్యత ఉన్నది అతని దగ్గర దమ్ము. ఆయన రేవంత్ రెడ్డే కావాలి మనకు. ఇది మొత్తానికి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా, దశాబ్దాలుగా పరిపాలించినప్పటికీ కూడా స్తబ్దుగా ఉన్నటువంటి పార్టీని అధికార బీఆర్ఎస్ను ఎదుర్కొని మరి అంటే అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అఖండ విజయం సాధింపజేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పి, కాబట్టి ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే సబబు అనేటటువంటి అభిప్రాయం ఆదిలాబాద్కు చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణుల నుండి ముక్తకంఠంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల ఏకాభిప్రాయం. ఆదిలాబాద్ నుండి కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.